హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నన్ను కొంతమంది క్వశ్చన్ వేస్తారండి, భగవద్గీత ఎందుకు చదవాలి అని. నేను రిఫర్ చేస్తానన్నమాట వాళ్ళకి. భగవద్గీత చదవండి, మన లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది అంతా బాగా అర్థమవుతుంది. ఏయో బుక్స్ చదువుతున్నారుగా, భగవద్గీత ఎందుకు చదవకూడదు అని అడిగితే వాళ్ళు అంటారే భగవద్గీతే చదవాలని అడుగుతున్నారండి. కృష్ణ పరమాత్ముడు లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏ ధర్మాలు ఆచరించాలి అని ఎంత చక్కగా చెప్పారండి ఆ బుక్స్లో. అయినా కానీ ఇలాంటి మనుషులు కూడా ఉన్నారని నాకు ఫస్ట్ టైం అనిపించిందండి. భగవద్గీత ఆయన ఎంత చక్కగా చెప్పారంటే చదివిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుందండి డెఫినెట్గా. అది చదివిన వాళ్ళ లైఫ్ ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అట్లని ఎలా దాటాలి, ఎలా మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటివన్నీ చెప్పారండి ఆ భగవద్గీతలో. అయినా కూడా వీళ్ళకి కొంతమందికి భగవద్గీత అంటే ఏంటో అనుకుంటున్నారు. ఒక్కసారి నిజంగా కృష్ణ నామామృతాన్ని పలికితేనే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది కదా. అలాగే భగవద్గీత చదివితే మాత్రం లైఫ్ మొత్తం శాంతిగా ఉంటుందండి. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భగవద్గీత నేను చదువుతాను. నాకు నిజంగా భగవద్గీత అంత నమ్మకం ఉంది. నేను డెఫినెట్లీ చెప్తున్నాను, భగవద్గీత చదవండి. ఫస్ట్ ఒక్కసారి అర్థం కాలేదా మళ్ళీ చదవండి, రెండుసార్లు అర్థం కాలేదా మళ్ళీ మళ్ళీ చదవండి. ఎందుకు అర్థం కాదు? మనం ఏమైనా చేస్తున్నాం, ఆ పని రావట్లేదని లైఫ్ లాంగ్ వదిలేయట్లేదుగా, మళ్ళీ 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 ట్రై చేస్తున్నాం కదా. అలాగే భగవంతుడు కూడా ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ చదవండి ప్లీజ్.